మనం ఈరోజు ఓ అద్భుతమైన కావ్యం గురించి మాట్లాడుకుందాం. దీన్ని రాసింది గొప్ప జ్ఞాని అయిన వల్లలార్. దాని పేరు అరుట్పెరుంజోతి అగవల్. ఇది మన ఉనికినే మార్చేసే ఒక శక్తివంతమైన మార్గాన్ని చూపిస్తుంది. ఇది కేవలం కవిత్వం మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇదొక మాస్టర్ ప్లాన్ లాంటిది. సరే, ఇప్పుడు ఓ లోతైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలొక మనిషి మరణాన్ని గెలవడం సాధ్యమేనా? అంటే తన భౌతిక శరీరాన్ని ఒక కాంతి పుంజంగా మార్చుకోవడం వీలవుతుందా? నమ్మశక్యంగా లేదు కదూ. కాని వల్లలార్ బోధనలు మాత్రం దీనికి అవును, సాధ్యమే అని బల్లగుద్ది చెప్తున్నాయి. మరి ఆ రహస్యమేంతో తెలుసుకుందామా? అయితే మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అసలు వల్లలార్ చెప్పిన దైవమంటే ఏంటి? ఆ భావననే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆయన దృష్టిలో దేవుడంటే ఏదో ఒక ఆకారం కాదు, అది ఒక అనంతమైన, కరుణతో నిండిన ఒక గొప్ప జ్యోతి. వల్లలార్ ఫిలాసఫీ మొత్తానికి కేంద్రం ఒక్కటే. అదేంటంటే ఈ పదం అరుట్ పెరుం జ్యోతి. దీని అర్థమేంటంటే ఒక అనంతమైన దైవిక కాంతి. మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టి మనకు దారి చూపే ఒక అపారమైన, కరుణామయమైన శక్తి అనమాట. అయితే సామాన్య ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ గొప్ప దైవిక కాంతి ఎక్కడో బయటలేదు. వల్లలార్ ఎంత అందంగా చెప్పారంటే ఆ కాంతి మన కళ్ళల్లోనే ఉంది, మన ఆలోచనల్లోనే ఉంది, మన గుండెల్లోనే ఉంది. అది మన లోపలే ఉన్న ఒక అంతర్గత శక్తి. సరే, ఆ కాంతి మన లోపలే ఉందని తెలిసింది, బావుంది. కాని దాన్ని అనుభూతి చెందడం ఎలా? దీనికోసం వల్లలార్ ఒక అద్భుతమైన యోగ మార్గాన్ని చూపించారు. సో ఇప్పుడు మనం కేవలం మాటల నుండి ఆచరణలోకి, అంటే ఆ అంతర్గత ప్రయాణంలోకి అడుగుపెడుతున్నాం. ఈ యోగ మార్గంలో ఏమవుతుందంటే మన శరీరంలో నిద్రపోతున్న ఒక శక్తి, అదే కుండలిని, మేల్కొంటుంది. అది నెమ్మదిగా మనలోని ఒక్కో ఆధ్యాత్మిక కేంద్రాన్ని, అంటే చక్రాలను దాటుకుంటూ పైకి ప్రయాణిస్తుంది. చివరికి తలలోని అత్యున్నత కేంద్రానికి చేరుకుంటుంది. అప్పుడు ఆ సాధకుడు అమరత్వాన్ని రుచిచూస్తాడు. ఇది మన శరీరంలోనే జరిగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది. ధ్యానం ఎందుకు చెయ్యాలి? దాని అంతిమ లక్ష్యమేంటో తెలుసా? మన లోపల ఉన్న ఆ దైవిక కాంతి, అది మనలోనే కాదు, ప్రతి ప్రాణిలోనూ ఉందని గ్రహించడం. అంటే నాలో ఉన్న వెలుగు, ఇతరులలో ఉన్న వెలుగు రెండూ ఒకటేనని తెలుసుకోవడం. ఇప్పుడు చూడండి, ఇక్కడే వల్లలార్ బోధనల్లో ఒక చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ వస్తోంది. లోపల మనం సాధించిన ఆ అనుభూతి, అది లోపలే ఉండిపోకూడదు, అది బయటకు కరుణ రూపంలో ప్రవహించాలి. మన అంతరంగ సాధన బయట సేవగా మారాలన్నమాట. ఈ మాటలు వినండి, ఎంత శక్తివంతమైనవో! వాడిపోయిన మొక్కను చూసినప్పుడల్లా నా హృదయం కూడా వాడిపోయింది. అబ్బా, ఈ ఒక్క వాక్యం చాలు వల్లలార్ సానుభూతి ఎంత లోతైనదో చెప్పడానికి. ఆయన కరుణ కేవలం మనుషులకే కాదు, ఒక చిన్న మొక్క వరకు వ్యాపించింది. మరి ఈ జీవకారుణ్యం అనేది ఆచరణలో ఎలా పెట్టాలి? దీనికి వల్లలార్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే అన్నింటికన్నా గొప్ప పూజ అని. అందుకే ఆయన సత్యజ్ఞాన సభను స్థాపించారు. మీకు తెలుసా, అక్కడ 1867 నుండి ఈరోజు వరకు ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టే ఆ పొయ్యి వెలుగుతూనే ఉంది, నిరంతరాయంగా. ఆయన చెప్పిన సామాజిక, నైతిక సూత్రాలన్నింటికీ పునాది ఒకటే: విశ్వవ్యాప్తమైన కరుణ. దాని ప్రకారం అన్ని జీవులను సమానంగా చూడాలి, ఇతరుల బాధను మన బాధగా ఫీలవ్వాలి, అహింసను పాటించాలి, మాంసాహారం ముట్టకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా కులం, మతం, వర్గం వీటన్నింటికీ అతీతంగా దేవుడు అందరిలో ఉన్నాడని గుర్తించాలి. సరే, ఇప్పటివరకు బావుంది. కాని ఇప్పుడు మనం వల్లలార్ తత్వంలోనే అత్యంత ఆశ్చర్యం కలిగించే ఒక విషయానికొచ్చాం. అదేంటంటే భౌతిక మరణాన్ని గెలవడం. ఇక్కడ 2 రకాల శరీరాల మధ్య తేడాని గమనించండి. ఒకవైపు కాలంతో పాటు క్షీణించి చివరికి మరణించే మన సాధారణ భౌతిక శరీరం. మరోవైపు జ్ఞానం మరియు దైవానుగ్రహంతో పూర్తిగా రూపాంతరం చెందిన జ్యోతిర్మయ దేహం, అంటే కాంతితో నిందిన శరీరం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క చివరి గమ్యం ఇదే. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ఐడియా మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. వల్లలార్ ఏమంటున్నారంటే మరణమనేది సహజం కాదు, అది తప్పనిసరి కాదు, అత్యున్నత జ్ఞానాన్ని పొందితే దాన్ని కూడా మనం అధిగమించవచ్చు. ఎంత విప్లవాత్మకమైన ఆలోచన కదా ఇది! వల్లలార్
కేవలం తన ముక్తి గురించే ఆలోచించలేదు. ఆయన సమస్త లోకాల బాగుకోసం తపించారు. ఇప్పుడు ఆయన మనకు వారసత్వంగా ఇచ్చిన చివరి సందేశమేంటో చూద్దాం. అందులో ఆయన నిస్వార్థ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఎప్పుడూ కేవలం వ్యక్తిగత మోక్షం గురించే మాట్లాడలేదు. ఆయన పిలుపు వినండి. ఆయన యావత్ మానవాళిని ఉద్దేశించి మాట్లాడారు. మనమంతా ఒకే దివ్య కుటుంబంలా కలిసి జీవించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఆయన లక్ష్యం ప్రపంచ సామరస్యం. ఇక చివరిగా వల్లలార్ మనందరికీ ఒక మహామంత్రాన్నిచ్చారు. అదే అరుట్పెరుం జ్యోతి, అరుట్పెరుం జ్యోతి, తనిపెరుం కరుణై, అరుట్పెరుం జ్యోతి. ఈ మంత్రం ఆయన తత్వం మొత్తాన్ని, అంటే ఆ అనంతమైన కాంతిని, ఆ అత్యున్నత కరుణను ఒక్కచోట చేర్చినట్టుగా ఉంటుంది. సరే, మనం ఈ చర్చను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మోక్షానికి తాళం చెవి కరుణ అని వల్లలార్ చెప్పారు. మరి ఆలోచించండి, ఆ ఒక్క సూత్రాన్ని, ఆ ఒక్క మాటని మనం మన జీవితంలో నిజంగా పాటిస్తే అది మనల్ని, మన సమాజాన్ని, చివరికి ఈ ప్రపంచాన్ని ఎంతగా మార్చగలదో. ఆరు అడుగుల గదిలో వెలిగిన జ్యోతి, అరుట్పెరుంజ్యోతి, అనంత కరుణామయి. కరుంబులి ధ్యానములో కలిగిన దివ్య జ్ఞానం, కళ్యాణి నాదమై కరిగేను లోకము. వడలూరు వీడి వచ్చిన వేళలో వాక్యమై విరిసే అరుట్పాగానము, జీవకారుణ్య జ్యోతి జ్వలించే హృదయంలో జగమే ఒక కుటుంబమని పలికే. చిన్న గది ఆధ్యాత్మిక గర్భం, అక్కడ పుట్టే అరుట్